వేపతో 1000 లాభాలు ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన వీడియో. చర్మ సమస్యలు, బీపీ, షుగర్, మీ సమస్య ఏదైనా సొల్యూషన్ మీ ఇంటి పక్కనే ఉంది అంటే నమ్మగలరా? అవును, అదొక మిరాకిల్ ట్రీ, ఒక సంజీవని. మీకు అది ఏంటో బాగా తెలుసు, దాని విలువ తెలుసు, కానీ లాభాలు తెలుసా? 1, 2 కాదు, దానితో 100ల లాభాలు కలుగుతాయి. అదే వేప చెట్టు. వేప చెట్టు గురించి మాకు తెలుసులే అని కొట్టి పారేయకండి. ప్రాణాంతక వ్యాధులను కూడా నివారించే శక్తి దానికి ఉంది. ఈ వీడియోలో అమృతం లాంటి వేపతో కలిగే 15 అద్భుతమైన లాభాల గురించి చెప్పబోతున్నాను. కొన్ని లాభాలు వింటే నోళ్ళు వెళ్ళబెడతారు. వీడియోని స్కిప్ చేసే ఆలోచన కూడా చేయకండి. లైఫ్ చేంజింగ్ బెనిఫిట్స్ మిస్ అయిపోతారు. వేపను ఎలా ఉపయోగించవచ్చో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీరు మమ్మల్ని, మా వీడియోలను, మా ఛానల్ని ఆదరిస్తున్న విధానానికి మీకు మనసారా మా కృతజ్ఞతలు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూసి ఎలా అనిపించిందో క్రింద కామెంట్ చేయండి. ప్రపంచంలో 6000కు పైగా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. అందులో మొదటి స్థానం వేపది. మోడర్న్ మెడికల్ సైన్స్ వేపను గ్రీన్ గోల్డ్ అని వర్ణిస్తుంది. యునైటెడ్ నేషన్స్ ట్రీ ఆఫ్ 21st సెంచరీ అని పిలుస్తుంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతుంది. వేపను ఆయుర్వేదం సర్వరోగ నివారిణి అంటుంది. వేపతో కలిగే లాభాలు తెలిస్తే దీని విలువ ఎంతో మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. వేప జీర్ణ సమస్యల నుండి గుండె సమస్యల వరకు ఎన్నో సమస్యలకు అమృతంలా పనిచేస్తుంది. ఆ లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వేపతో కలిగే 15 అద్భుతమైన లాభాల గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా చెబుతాను. జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా 5వది, 7వది, 9వది, 15వ లాభాలను అస్సలు మిస్ అవ్వకండి. మొదటి లాభం, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేపలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సోరియాసిస్, ఎగ్జిమా, అథ్లెట్స్ ఫుట్, రింగ్ వార్మ్స్, మొటిమలు, దద్దుర్లు, రెడ్నెస్, దురద వంటి సమస్యలపై పనిచేస్తాయి. క్వెర్సిటిన్, ఒమేగా-6, ఒమేగా-9 వంటి పదార్థాలు స్కిన్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించి టిష్యూలను రిపేర్ చేస్తాయి. ఇది ఆయిల్ ప్రొడక్షన్ను నియంత్రించి ఆయిలీ స్కిన్, పింపుల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని కాలుష్య ప్రభావం నుంచి రక్షిస్తాయి. కొలాజన్ ఉత్పత్తిని పెంచి ముడతలు తగ్గించి స్కిన్ని టైట్గా, యంగ్గా కూడా ఉంచుతాయి. వేప ఆకుల పేస్ట్ లేదా వేప పొడితో పేస్ట్ చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసుకోవచ్చు. అవసరమైతే అలోవెరా జెల్ కూడా కలుపుకోవచ్చు. అలాగే వేప ఆకులను స్నానం చేసే నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయొచ్చు. చాలామందికి ఇలా స్నానం చేయడం అలవాటే. మీకు కూడా అలవాటు ఉంటే నీమ్ వాటర్ బాత్ అని కామెంట్ చేయండి. వేప పొడి, ముల్తానీ మిట్టి, చందనం, తులసి పొడి సమంగా తీసుకొని రోజ్ వాటర్తో కలిపి ఫేస్ ప్యాక్లా అప్లై చేసుకోవచ్చు. వేప నూనెను నేరుగా కాకుండా కొబ్బరి నూనె లేదా జొజోబా ఆయిల్ని 1:9 రేషియోలో కలిపి ఉపయోగించుకోవచ్చు. ఇలా స్కిన్పై అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంటర్నల్గా తీసుకోవాలనుకుంటే మాత్రం వేప పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవచ్చు. ఇది బ్లడ్ని ప్యూరిఫై చేసి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. రెండవ లాభం, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శతాబ్దాలుగా వేప పుల్లను సహజ టూత్ బ్రష్లా ఉపయోగించబడింది. వేప పుల్లను నమిలి బ్రష్లా చేసి బ్రష్ చేస్తే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావంతో చిగుళ్ళ సమస్యలు, దుర్వాసన, ప్లేగ్ వంటి వాటిని తొలగిస్తుంది, తగ్గిస్తుంది. ఒకవేళ వేప పుల్ల దొరకకపోతే వేప పొడితో పళ్ళను రుద్దుతూ బ్రష్ చేసుకోవచ్చు. పళ్ళ నొప్పి ఏమైనా ఉంటే వేప నూనెను లవంగ నూనెతో కలిపి రాస్తే ఉపశమనం లభిస్తుంది. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, వేప పుల్లను వాడేటప్పుడు నెమ్మదిగా ఉపయోగించాలి. దంతాలకు, చిగుళ్లకు హాని కలిగేలా గట్టిగా రుద్దకూడదు. ప్రతిరోజు కాకపోయినా కనీసం వారానికి 2 సార్లు వేప పుల్లతో బ్రష్ చేసుకుంటే పళ్ళు బలంగా మారి గమ్ డిసీజ్ ప్రమాదం తగ్గుతుంది.
వేపలోని నింబోలైడ్ వంటి పదార్థాలు ట్యూమర్ గ్రోత్ను తగ్గించే సామర్థ్యం కూడా కలిగి ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వేప పుల్లతో బ్రష్ చేయడం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలామంది ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి అలా బ్రష్ చేసి ఉంటారు. కొందరు ఇప్పటికీ చేస్తుండొచ్చు కూడా. మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే నీమ్ ట్విగ్ అని కామెంట్ చేయండి. 3వ లాభం, డిప్రెషన్, యాంగ్జైటీలో సహాయపడుతుంది. ఉదయం 1 టీ స్పూన్ వేప పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం మానసిక ప్రశాంతతకు కూడా సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్ తగ్గడం వల్ల మూడ్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. 4వ లాభం, హెయిర్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. డాండ్రఫ్ లేదా స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా వేప సహాయపడుతుంది. వేప నూనెను 1:9 రేషియోలో కొబ్బరి నూనెలో కలిపి తలకి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది ఫంగస్, బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకొని జుట్టును బలంగా ఉంచుతుంది. మీకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉందా? ఉంటే డాండ్రఫ్ అని కామెంట్ చేయండి. 5వ లాభం, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేప చెట్టు మన ఇమ్యూన్ సిస్టమ్కు నిజమైన పవర్ హౌస్గా పనిచేస్తుంది. ఇందులో 180కి పైగా బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. నింబిడిన్, నింబిన్, క్వెర్సిటిన్, కాటెకిన్ వంటి పదార్థాలు యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో ఉంటాయి. ఇవి మన శరీరంలోని వైట్ బ్లడ్ సెల్స్ను ఉత్తేజపరిచి సహజ రక్షణ వ్యవస్థను బలపరుస్తాయి. ఫలితంగా బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు దాడి చేయడానికి ముందే శరీరం గుర్తించి అడ్డుకుంటుంది. సీజన్ మారుతున్న సమయంలో జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు, డెంగ్యూ, మలేరియా వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి అలాంటి సమయంలో వేప తీసుకోవడం చాలా మంచిది. 4 నుండి 6 తాజా వేప ఆకులు తీసుకొని 1 కప్పు నీటిలో మరిగించి అర్ధ కప్పు అయ్యాక వడగట్టి టీలా తాగాలి. లేదా 1 టీ స్పూన్ వేప పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం తీసుకోవచ్చు. 15 రోజులకు ఒకసారి 4 రోజులు వరుసగా తీసుకుంటే సరిపోతుంది. డ్రైనెస్ అనిపిస్తే తేనెతో కలిపి తీసుకోవచ్చు. తీసుకుంటారా? ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి. 6వ లాభం, బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో అయితే దీని ప్రభావం ఘోరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్కి గురైన ప్రతి 4 ఒకరు మన దేశానికి చెందిన వారే. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే వేప డయాబెటీస్ నియంత్రణలో కూడా సహాయపడుతుంది. వేపలోని బయోయాక్టివ్ కాంపౌండ్స్ ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తిని, పనితీరును మెరుగుపరుస్తాయి. వేప వినియోగం వల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ తగ్గినట్లు కొన్ని అధ్యయనాలు కూడా సూచించాయి. వేపతో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి గ్లైసిమిక్ కంట్రోల్ మెరుగవుతుంది. డయాబెటీస్తో బాధపడేవారు దీన్ని ఉపయోగించాలి అనుకుంటే 1 టీ స్పూన్ వేప పొడిని ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో కలిపి తాగొచ్చు. ఇలా తాగిన 30 నిమిషాల తర్వాత ఆహారం తీసుకోవాలంటే తీసుకోవచ్చు. 7వ లాభం, జీర్ణ సమస్యలకు, అల్సర్లకు చెక్ పెడుతుంది. వేప కడుపు సంబంధిత సమస్యలపై కూడా అద్భుతంగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్స్, అసిడిటీ, అజీర్ణం, ఇండైజెషన్, గ్యాస్ట్రైటిస్, బ్లోటింగ్, ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వంటి సమస్యల్లో ఇది రిలీఫ్ ఇస్తుంది. వేప కడుపు లోపల పొర అంటే స్టమక్ లైనింగ్ను హీల్ చేసి రిపేర్ చేస్తుంది. కాన్స్టిపేషన్ సమస్య ఉన్నవారు వేపకాయలను తీసుకొని రిలీఫ్ పొందవచ్చు. వేపకాయలను ఎలా తీసుకోవాలో అప్కమింగ్ వీడియోస్లో తప్పకుండా చెప్తాను. తెలుసుకోవాలంటే తప్పకుండా హౌ అని కామెంట్ చేయండి. వేపలోని నింబిడిన్, అజాడిరెక్టిన్ వంటి యాంటీ మైక్రోబియల్ పదార్థాలు జీర్ణ వ్యవస్థలోని హానికర బ్యాక్టీరియా, ఫంగస్, పారాసైట్ల వృద్ధిని అడ్డుకుంటాయి. ముఖ్యంగా హెచ్ పైలోరై అంటే హెలికోబ్యాక్టర్ పైలోరై అనే బ్యాక్టీరియా అల్సర్లకు ప్రధాన కారణం. వేపలోని చేదు గుణం దీన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ఇది ప్రీబయోటిక్ గుణాలతో లాక్టోబాసిల్లస్ వంటి మంచి గట్ బ్యాక్టీరియా వృద్ధిని పెంచి పోషకాలు సరిగ్గా బాడీకి అబ్జార్బ్ అయ్యేలా చేస్తుంది. టాక్సిన్స్ రక్తంలోకి వెళ్లకుండా రక్షణ పొరను ఏర్పరుస్తుంది. తద్వారా కోలన్ ఆరోగ్యాన్ని కాపాడి కోలన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ లాభాలను పొందాలనుకుంటే కొన్ని వేప ఆకులు 1 కప్పు నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లు సగం అయ్యాక గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. లేదా 1 టీ స్పూన్ వేప పొడిని ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో కలిపి తాగొచ్చు. మీకు ఏది వీలుగా ఉంటుంది? వేప పొడి ఉపయోగిస్తారా? వేపాకులను నీళ్లలో మరిగిస్తారా? కామెంట్ చేసి చెప్పండి. 8వ లాభం, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వేప నిజంగా బరువు తగ్గించడంలో డైరెక్ట్గా ఫ్యాట్ను కరిగించే మ్యాజిక్ మందు అని చెప్పడం లేదు, కానీ ఇది బరువు పెరగడానికి కారణమయ్యే కొన్ని ముఖ్యమైన సమస్యలను సరిచేయడంలో సహాయం చేస్తుంది. ముందు బెనిఫిట్స్లో చెప్పినట్లు వేపలో ఉన్న తిక్త గుణాలు అంటే చేదు గుణాలు మెటాబాలిజాన్ని సపోర్ట్ చేస్తాయి, రక్తంలో షుగర్ లెవెల్స్ను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ను క్లీన్ చేస్తాయి. గట్ హెల్త్ మెరుగుపడితే, టాక్సిన్స్ తగ్గితే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే సహజంగానే బరువు తగ్గడం సులభం అవుతుంది. 9వ లాభం, పారాసైట్స్, డెంగ్యూ, మలేరియా నుండి రక్షణ ఇస్తుంది. వేపలో సహజమైన యాంటీ పారాసైటిక్, యాంటీ మలేరియా గుణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు వేగంగా పెరుగుతున్న సమయంలో వేప శక్తివంతమైన సహజ రక్షణగా పనిచేయగలదు. దోమ, తేనెటీగ లేదా ఇతర పురుగులు కుట్టడం వల్ల ర్యాషెస్, బర్న్స్, వాపు వచ్చినప్పుడు వేప నూనెను కొబ్బరి నూనెలో కలిపి రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. వేప నూనెను సమాన పరిమాణంలో ఆవ నూనెలో కలిపి అందులో కర్పూరం పొడి వేసి ఖాళీ మస్కిటో రిపెలెంట్ బాటిల్లో వేసి ఉపయోగించుకోవచ్చు. హానికర కెమికల్స్ లేకుండా దోమల నుండి ఇది సహజ రక్షణ ఇస్తుంది. 10వ లాభం, పైల్స్లో రిలీఫ్ ఇస్తుంది. పైల్స్ సమస్య ఉన్నవారు వేప నూనెను కొబ్బరి నూనెలో కలిపి డైల్యూట్ చేసి ఎక్స్టర్నల్గా యానల్ ఏరియాలో రాస్తే ఉపశమనం పొందవచ్చు. ఇది వాపు, ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. 11వ లాభం, ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో హెల్ప్ చేస్తుంది. వేపలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆటో ఇమ్యూన్ సమస్యల్లో సహాయకరంగా ఉంటాయి. అయితే ఈ సమస్యలకు దీన్ని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుడిని సలహా మాత్రం తప్పనిసరిగా తీసుకోండి. మీరు ఎటువంటి ఆటో ఇమ్యూన్ కండిషన్స్తో అయినా బాధపడుతున్నారా? పడుతుంటే ఏ సమస్యతో బాధపడుతున్నారు? కింద కామెంట్ చేసి చెప్పండి. 12వ లాభం, పొల్యూషన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. సిటీల్లో పొల్యూషన్ ఎక్కువగా ఉండే ఏరియాల్లో వేప నూనెను కొబ్బరి నూనెలో కలిపి శరీరానికి రాయడం ద్వారా చర్మాన్ని రక్షించుకోవచ్చు. వేపలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎన్విరాన్మెంటల్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనల్ని రక్షిస్తాయి. 13వ వేప లాభం, లివర్ను కాపాడుతుంది. అవును, వేప లివర్ను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. వేపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు లివర్ని టాక్సిన్స్ నుండి రక్షించడంలో సహాయపడవచ్చు. ఫ్యాటీ లివర్ లేదా లివర్ ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యల్లో తోడ్పడుతుంది. 14వ లాభం, హార్ట్ హెల్త్కి తోడ్పడుతుంది. వేప హార్ట్ హెల్త్కి కూడా చాలా మేలు చేస్తుంది. ఇది రక్తనాళాల ఎలాస్టిసిటీని మెరుగుపరిచి సిస్టాలిక్, డయాస్టాలిక్ బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ను తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ను పెంచే సామర్థ్యం వేపకు ఉంది. ఫ్రీ రాడికల్స్ను న్యూట్రలైజ్ చేసి రక్తనాళాల గోడలను కూడా ఇది రక్షిస్తుంది. అలాగే బ్లడ్ క్లాట్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా వేప సహాయపడవచ్చు. ఈ లాభాలు పొందడానికి వేప టీ తాగొచ్చు, లేదా 1 టీ స్పూన్ వేప పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి 4 నుండి 6 రోజులు తీసుకోవచ్చు. ఒకవేళ డ్రైనెస్ ప్రాబ్లం ఉంటే అందులో కాస్త తేనె కూడా కలిపి తీసుకోవచ్చు. 15వ లాభం, క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది. ఆశ్చర్యంగా ఉందా? అవును, వేప క్యాన్సర్ నివారణలో కూడా సహాయపడుతుంది. వేపలోని నింబోలైడ్ వంటి కాంపౌండ్స్ కొన్ని యానిమల్ స్టడీస్లో ట్యూమర్ వృద్ధిని తగ్గించగలవని గమనించారు. అందుకే దీన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సంరక్షణలో భాగంగా పరిమిత మోతాదులో వాడవచ్చు. ఇవి కొన్ని మాత్రమే. వేపలో ఇంకా ఎన్నో లాభాలున్నాయి. ఇంకెప్పుడైనా అవి కూడా తెలుసుకుందాం. వీడియో ఫినిష్ చేసే ముందు వేపను ఉపయోగించే విధానం, జాగ్రత్తల గురించి ఒకసారి వివరంగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. వేప నూనెను ఎప్పుడూ ఇంటర్నల్గా తాగకూడదు. అది ఎక్స్టర్నల్ ఉపయోగం కోసం మాత్రమే.
ఇంటర్నల్గా అయితే వేప కషాయం లేదా వేప టీ తీసుకోవచ్చు. 4 నుండి 6 ఆకులు 1 కప్పు నీటిలో మరిగించి సగం అయ్యాక గోరువెచ్చగా తాగాలి. లేదా 1 టీ స్పూన్ వేప పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు వేపను ఇంటర్నల్గా అస్సలు తీసుకోకూడదు. చర్మంపై వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. వేప నూనెను తప్పనిసరిగా 1:9 రేషియోలో కొబ్బరి లేదా జొజోబా నూనెలో కలిపి వాడాలి. సాధారణంగా 15 నుండి 20 రోజులు తీసుకొని 10 నుండి 15 రోజులు బ్రేక్ ఇవ్వాలి. లేదా ప్రతి 15 రోజుల్లో 4 నుండి 6 రోజులు తీసుకోవచ్చు. శరీరం ఎక్కువగా వాత ప్రాధాన్యం అయితే డ్రైనెస్ కలగవచ్చు. అలాంటప్పుడు తేనె లేదా నెయ్యి ఆహారంలో చేర్చుకోవచ్చు. సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా క్రానిక్ వ్యాధులు లేదా ఇతర మందులు వాడుతున్న వారు తప్పకుండా ఆయుర్వేద వైద్యులను కన్సల్ట్ అవ్వాలి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే సేవ్ చేసుకోండి, కంపల్సరీగా ఉపయోగపడుతుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోమని నేను సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. నారాయణగూడ, తార్నాక, బంజారాహిల్స్, విజయవాడ, కర్నూలు ఆన్లైన్లో కూడా మేము కన్సల్టేషన్స్ తీసుకుంటాము. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఇప్పుడే కాల్ చేయండి. మీ సమస్యకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. మీ అందరి సమస్యలకు పరిష్కారం దొరకాలని, మీ జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా సాగాలని కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.